ఈ రానున్న రోజుల్లో తెలుగు సినిమా నుంచి ఉన్న కొన్ని బిగ్గెస్ట్ మాస్ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న సంచలన పాన్ ఇండియా చిత్రం దేవర పార్ట్ 1 కూడా ఒకటి. మరి గ్లోబల్ ఫినామినా ఆర్ఆర్ఆర్ సక్సెస్ అనంతరం తారక్ నుంచి ఈ చిత్రం వస్తుండగా తారక్ కెరీర్ లో 30వ చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో రెండో ఇన్స్టాల్మెంట్ సినిమాగా ఇది రాబోతుంది. ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రంపై ఎనలేని హైప్ నెలకొంది. అయితే నిజానికి ఈ ఏడాది ఏప్రిల్లోనే రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలు చేత అక్కడ ఆగి అక్టోబర్ 10కి షిఫ్ట్ అయింది. కానీ దానికి ముందే సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ఓజీ ముందు డేట్ లాక్ చేసుకుంది. కానీ ఆ డేట్ లో ఓజీ రావడం కష్టం అనేసరికి ఆ మంచి డేట్ అండ్ స్లాట్ ని దేవర సొంతం చేసుకుని కాస్త ముందే వచ్చేందుకు సిద్ధమయ్యింది. అలా ఆ తర్వాత నుంచి సినిమాపై ఒక్కో అప్డేట్ తో భారీ హైప్ సెట్ అయ్యింది. ఇంతే కాకుండా ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ అయితే ఈ మధ్య కాలంలో జరిగిన బిగ్గెస్ట్ బిజినెస్ లలో దేవరకి కూడా ఊహించని రేంజ్ బిజినెస్ జరిగినట్టుగా టాక్ వచ్చింది. మెయిన్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మాస్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ ముందు వరుసలో ఉన్నాడని అప్పట్లోనే టాక్ వచ్చింది. 175 అనేది ఎన్టీఆర్ కెరీర్ లో ఎలాంటి నంబర్ అనేది అందరికీ తెలుసు. తెలుగులో హైయెస్ట్ సెంటర్స్ లో 175 రోజులు ఆడిన సినిమాగా ఎన్టీఆర్ కి 175 నంబర్ తో చెక్కు చెదరని రికార్డు ఉంది. అలాంటిది ఈ నంబర్ సెంటిమెంట్ తో సినిమాపై హైప్ కూడా గట్టిగానే ఉండడం, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ పై నమ్మకం ఉండడంతో ఆ దేవర కోసం ఈ సూర్య దేవర నాగవంశీ అంత మొత్తంలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇలా దేవరకి ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక ధరతో రికార్డు డీల్ క్లోజ్ అయినట్టుగా ట్రేడ్ వర్గాల్లో టాక్.